ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని ద మోస్ట్ ఫేవరబుల్ డెస్టినేషన్గా కూర్చోబెడితే ఇవాళ డ్రగ్స్లో మత్తు పదార్థాల స్మగ్లింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా కూర్చోబెడతావా? వైజాగ్ నేను వెళ్ళిపోవాలి, రేపు వెళ్ళిపోతా ఎల్లుండి వెళ్ళిపోతా. దేనికా నువ్వు వైజాగ్ వెళ్ళే? దీనికా? రిషికొండకి గుండు కొట్టించి ప్యాలెస్ దేనికి కట్టారు? ఇదిగో ఇప్పుడు అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. రిషికొండకి గుండు కొట్టించి ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ దేనికి కట్టించాడంటే అక్కడి నుంచి బాగా కనపడతాయి కదా. విశాఖపట్నం పోర్టులోకి ఏ ఓడలు వస్తున్నాయి, ఈయన గారు కంటైనర్లు తీసుకుని ఏ ఓడ ఎక్కడి నుంచి వస్తా ఉంది, చక్కగా రిషికొండ మీద నుంచి ఈయన గారు బెడ్రూమ్ బాల్కనీలోంచి చూసుకుంటాడు. వచ్చేసింది, నా షిప్ వచ్చేసింది, నా కంటైనర్ వచ్చేసింది. అరే లోడ్ దింపండిరా, అన్ని వేల కిలోలు వచ్చింది, ఇన్ని వేల కిలోలు వచ్చింది. దీనికా నువ్వు వైజాగ్ మకాం మార్చాలనుకున్న? దీనికా? ఇప్పుడు అర్థమవుతుందండి మీకు దేనికి ఈ సైకోగాడు వైజాగ్ వెళ్ళాలనుకుంటా ఉన్నాడో? ఇదిగో ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేశాడు. గంగవరం పోర్టు కబ్జా, కృష్ణపట్నం పోర్టు కబ్జా, అన్ని పోర్టులు మరే. కాకినాడ పోర్టు కబ్జా. ఎందుకా నీకు ఇన్ని పోర్టులు? నీ అరబిందోకి, నీ బినామీ కంపెనీలకి అన్నిటికీ ఎందుకా పోర్టులు అంటే ఇదిగో దీనికోసం. ఈ రకమైనటువంటి దిక్కుమాలని వ్యాపారాలు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేస్తావా? పోర్టులన్నీ తెగనమ్ముతావా? అర్థం చేసుకోండి ఒక్కసారి. ఎంత క్రూరమైనటువంటి వ్యక్తో ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో జగన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేసి ఈ రకంగా మత్తు పదార్థాల బిజినెస్ చేయడం కోసమా? డ్రగ్ స్మగ్లింగ్లో ఏపీ నెంబర్ 1. వెళ్తాడంట వైజాగ్. సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాం జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని రకంగా నాశనం చేసి వైజాగ్ వెళ్ళిపోతా ప్యాలెస్ కట్టేసుకున్న 500 కోట్లు తగలేసి. ఇదిగో ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని వైజాగ్ని ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మార్చడానికి ఇవాళ విశాఖ నగర వాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని తన గుండెల్లో పెట్టుకున్నారు, విశాఖపట్నం తన గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అక్కడ మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ దుర్మార్గుడు, ఈ సైకో మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మార్చి విశాఖపట్నాన్ని అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవడానికి, మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి డ్రగ్స్కి బానిసలను చేస్తాడా? మన బిడ్డల్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదిగోండి క్లియర్గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నాయకుడు పూర్ణచంద్రరావు, కోనం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోనం వీరభద్రరావుకు చెందినటువంటి కంపెనీ. స్పష్టమైనటువంటి ఆధారాలు బయట పెడతా ఉన్నాం. ఇంకా ఏంటా బుకాయిస్తారు మీరు? అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టడానికి. మీ కంపెనీ కాకపోతే మీకు దేనిగా ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్కి ఏం పని విశాఖపట్నం పోర్టులో? ఇవాళ మీ కంపెనీ కాబట్టి, మీ బినామీ కంపెనీ కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఆఫీసర్స్ని పంపించి వాళ్ళకి అడ్డం పడతారా? అది రిపోర్ట్లో రాశారు. సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు? వాళ్ళ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు? దేనికా? ఏమయ్యా విజయసాయి రెడ్డి దేనికి పెట్టావా ట్వీట్? ఏం పని నీకు బ్రెజిల్తో? బ్రెజిల్ దేశాధ్యక్షుడికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలా? ఇగో ఇటువంటి చెత్త పనులు చేయటానుగా, ఇటువంటి దొంగ వ్యాపారాలు చేయటానుగా నువ్వు ట్వీట్లు పెట్టేది?